నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన చూస్తుంటే జాలేయకుండా ఉండదు. చేసిన మంచి పనుల్ని చెప్పుకోలేకపోయామని ఆ మధ్య మీడియా సమావేశంలో వైఎస్ జగన్ వాపోయిన సంగతి మనందరికీ తెలుసు. తాజాగా అన్నమయ్య జిల్లాలో లక్షలాది మంది పేదలకు సొంతింటి కలను నెరవేర్చిన ఘనత తమకే దక్కుతుందని చంద్రబాబు సర్కార్ ప్రచారం చేసుకోవటంపై జగన్ మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చంద్రబాబు క్రెడిట్ చోరీ స్కీమ్ అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో పేదలకు ఇంటి స్థలాల మంజూరు, అలాగే ఇంటిని కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయటంపై వివరాలు వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి పనుల గురించి ప్రచారం చేసుకోలేకపోయామని జగన్ అంటే సరిపెట్టుకోవచ్చు. ఇంకా అదే తప్ప పదే పదే చేస్తే ఇక వైసీపీని కాపాడేదెవరు అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. ప్రచారంలో టీడీపీ వైసీపీకి స్పష్టమైన తేడాను గుర్తించవచ్చు. ఇదే చంద్రబాబు హయాంలో లక్షలాది సంఖ్యలో పేదలకు ఇంటి స్థలాల మంజూరు, అలాగే ఇళ్లను కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేసి ఉంటే ప్రచారం ఓ రేంజ్లో ఉండేది. చంద్రబాబు స్థానంలో జగన్ ప్రారంభోత్సవానికి వెళ్ళటానికి ముందే ఇవన్నీ చంద్రబాబు నిర్మించినవే అన్న సమాచారం జనంలోకి వెళ్ళేది. ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సింది ఇదే. చంద్రబాబు చేయని మంచి పని కూడా తన ఖాతాలోకే వేసుకున్నారని ఇప్పుడు వైఎస్ జగన్ వాపోవటం వల్ల ప్రయోజనం ఏంటన్న ప్రశ్న ఎదురవుతోంది. అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు ఎందుకు పర్యటిస్తున్నారు? అక్కడ ఎవరి హయాంలో లబ్ధి జరిగిందో వైసీపీ మీడియా వ్యవహారాలు చూసేవారికి అవగాహన ఉండాలి. ప్రభుత్వ అనుకూల పత్రికల్లో ఫుల్ పేజీ నిండా యాడ్ ఉంటే వైసీపీ సొంత పత్రికలో ఆ ఘనతంతా వైఎస్ జగన్ కు ఎలా దక్కుతుందో మంజూరుతో సహా వివరాల్ని వెల్లడిస్తూ కథనంగా రాసి ఉంటే జగన్ కు ఆ క్రెడిట్ దక్కేది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చంద్రబాబు గృహప్రవేశాలకు కూడా వెళ్లి వచ్చిన తర్వాత తీరిగ్గా ఎక్స్లో పోస్టు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. చంద్రబాబు సర్కార్ క్రెడిట్ చోరీపై జగన్ విమర్శ ఏంటో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు గారు, మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా, ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా, దీనికోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా, ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే వైఎస్ఆర్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకొని ఇళ్లన్నీ మేమే కట్టేశాం అంటూ పచ్చి అబద్ధాలను కళ్ళార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా బల్లగుద్ది మరీ చెప్తూ ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారు. మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,92,000 ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా మీరివ్వలేదు, ఒక్క ఇల్లు కూడా మీరు మంజూరు చేయించలేదు. ఆ 3,92,000 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు స్లాబ్ లెవెల్ వరకు మా హయాంలోనే కట్టించినవే. స్లాబ్ కంటే కింది స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే. ఒకరి కష్టాన్ని కొట్టేయటంలో, ఒకరి ఐడియాను మీదుగా చెప్పుకోవటంలో, ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయటం అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ జగన్ దెప్పి పొడిచారు. ఇవే వివరాలను చంద్రబాబు పర్యటనకు ముందే చెప్పి ఉంటే ప్రయోజనం ఉండేదని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ తమ హయాంలో జరిగిన మంచిని గుర్తించడంతో పాటు సమయానుకూలంగా చెప్పటం కూడా ఎంతో కీలకమని గుర్తించాలి.